పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. కారంపూడి పరిసర ప్రాంతాల్లోని ఉపాధ్యాయులు పట్టభద్రులను కలిసి ఆలపాటిని గెలిపించాలని కోరారు. జగన్ అసమర్థ 5 ఏళ్ల పాలనతో రాజధాని లేకుండా పోయింది. అధికారమిస్తే ఏపీని లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా జగన్ రెడ్డి మార్చాడని గొట్టిపాటి మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని మంత్రి కోరారు. స్థానిక శాసనసభ్యులు మన బ్రహ్మారెడ్డి గారితో కలిసి పొద్దునుంచి మన నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి, కూటమి అభ్యర్థులు అందరితో కలిసి మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. అందరం కూడా కలిసాం. పాజిటివ్గా రెస్పాన్స్ ఉంది అందరి దగ్గర నుంచి కూడా. ముఖ్యంగా 7 నెలల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేసామనేది ప్రజలకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం కానీ, ఉద్యోగస్తులకి మొదటి రోజే జీతాలు ఇవ్వటం. మీ అందరూ తెలుసు, గడిచిన 5 సంవత్సరాలు ఉద్యోగస్తులకి చాలా అపనమ్మకంగా ఉండేదన్నమాట. ఎప్పుడు జీతాలు పడతాయనేది కూడా అది ఇవ్వటం కానీ, ఏ విధంగా వెళ్తున్నాం అనేది దాని మీద కానీ, అదేవిధంగా మనం హామీ ఇచ్చినట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాము. దాదాపు 170 నుంచి 180 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ ఇస్తాన్నాం. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాన్నాం. అది ఇవ్వటం జరిగింది. దాదాపు మీ అందరికీ తెలుసు, 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వాళ్ళ ఒక్క తట్ట మట్టి వేయలేవాలి. దేశంలో ఉక్కు ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పట్టుదలతోటి ప్రధానమంత్రి గారిని 1-2 సార్లు కలిసి, ఆ రోజు ఆంధ్రలో హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే ఉద్యమం ద్వారా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ దాన్ని పోగొట్టడానికి వీల్లేదని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళు 10,000 కోట్లు గ్రాంట్ ఇచ్చి మళ్ళీ ఆ ఫ్యాక్టరీని నిలబెట్టే ప్రయత్నం కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చింది. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచార నిమిత్తం గౌరవనీయులు పెద్దలు మన ఇన్ఛార్జి మంత్రి గారు కూడా ఇక్కడికి చేయటం, క్యాడర్ని ఉత్సాహపరచడం, అలాగే వారు కూడా స్వయంగా అనేక మంది ఉద్యోగస్తుల్ని కలవటం, గ్రాడ్యుయేట్స్ని కలవటం, ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, వారి క్యాండిడేట్స్ గురించి, వారిని గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి, గతంలో జరిగిన గత పాలనలో జరిగిన ఇబ్బందుల గురించి, అలాగే ఈ విధంగా యువత, ఉద్యోగస్తులు వైసీపీ పరిపాలనలో నష్టపోయారు అనే దాని గురించి వివరించడం, అలాగే ఇప్పటికీ ఉద్యోగస్తుల పట్ల కానీ, యువత పట్ల కానీ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏ విధంగా ముందుకు పోతుందనేది వివరంగా తెలియజేయటం జరిగింది. వైసీపీ నాయకులు 2.0 అంటున్నారు. మరి 1.0కే ఈ రాష్ట్రం తల్లడిల్లిపోయింది. 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. మరి 2.0 అంటే ఇంకెలా ఉంటుందో కూడా మాకు అర్థం కావట్లేదు. తలుచుకుంటేనే భయం వేస్తూ ఉందన్నమాట. ఇంకెంత కిరాతకం ఉంటుందో, ఇంకెంత రాక్షసత్వం ఉంటుందో అని చెప్పేసి 2 ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఒకటి విద్యుత్ రేట్ల మీద. 7 సార్లు విద్యుత్, 9 సార్లు విద్యుత్ రేట్లు పెంచిన నాయకుడు ఈరోజు విద్యుత్ రేట్ల మీద మరి ధర్నాలు కార్యక్రమాలు చేపట్టడం అంటే మరి ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఈ ప్రజలు మరి అంత బుద్ధిహీనులు అనుకుంటున్నాడో ఏమో మరి జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ గ్రామీణ ప్రజలు 5 ఏళ్ల తర్వాత